ఈ ఇందిరా ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? సహజంగానే మనకి ఏకాదశి అనేటప్పటికీ ఏకాదశి ఉపవాసం, విష్ణు ఆరాధన ఇలాంటివన్నీ కూడా మనకి విశేషంగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ ఇందిరా ఏకాదశి మరి పితృపక్షాల్లో వస్తోంది కదా, మరి పితృపక్షాల్లో వచ్చినప్పుడు మరి ఈ ఏకాదశికి కూడా అంతే ఫలితం ఉంటుందా అంటే, పితృపక్షాల్లో వచ్చే ఈ ఏకాదశిని ఎవరైతే గృహస్థుడు కానీ మామూలుగా లేకపోతే ఎవరైతే ఉపవాస దీక్ష చేయాలనుకుంటున్న వాళ్ళందరూ ఎవరైతే చేస్తారో ఆ యొక్క వంశంలో ఉన్న పితరులు ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళు ఏమైనా నరకంలో కానీ ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఏకాదశి చేయడం ద్వారా వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది వాళ్ళని ఆ నరకలోకం నుండి బయటపడుతుందట. అందుకే ఈ భాద్రపద మనకి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు కానీ మనకి ఈ పితృదేవతల ఆరాధన కోసమే లేదా పితృదేవతల యొక్క సద్గతులు కలగాని ఉద్దేశంతో ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళు పితృదేవత అనుగ్రహం పొందడం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగిందో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది, వంశాభివృద్ధి ఉంటుంది. అలాగే ఆ యొక్క ఇల్లు ఏదైతే ఉందో చేస్తున్న యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నిరంతరము ధర్మబద్ధమైన మార్గంలో ఉండి సత్సంతానాన్ని కలిగి ఆ సంతాన వృద్ధి అనేది కూడా కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి పురాణాల ద్వారా చెప్పడం అనేది జరిగింది.